సరే ఈరోజు నేను దేని గురించి మాట్లాడుకుందాం? మనం నీరు గురించి మాట్లాడుకుందామా? నీరు చెప్పండి. నీరు 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 వాటర్ వాటర్. మనకి వాటర్ ఎక్కడి నుంచి వస్తాయి? దివ్య ఆ బాటిల్ టైం ఇది చూడండి నాన్న. ఇందులో ఏముంది? బాటిల్ ఏమున్నాయి? వాటర్ ఉన్నాయా? మీకు ఎలా తెలుస్తుంది వాటర్ ఉన్నాయని? కనిపిస్తున్నాయి కదా, కదులుతున్నాయి వాటరు. అవునా? సరే, మనకి వాటర్ ఎక్కడి నుంచి వస్తాయి చెప్పండి? ఇంట్లో నుంచి వస్తాయి. ఇంట్లోకి ఎలా వస్తాయి? ఇంట్లో నుంచి వస్తాయి. ఓకే, ఇంట్లోకి వాటర్ ఎలా వస్తాయి? లోపలికి ఏం వస్తాయి? వాటర్ వస్తాయా? నీళ్ళు వస్తాయా? ఓహో, వాన వస్తే నీళ్ళు ఇంట్లోకి వస్తాయా? వెరీ గుడ్, వెరీ గుడ్. సరే, ఇక్కడ చూడండి, ఇవేంటి? మేఘాలు. ఎక్కడ ఉంటాయి? మన ఇంట్లో ఉంటాయా మేఘాలు? ఉంటాయా రా? మేఘాలు ఎక్కడ ఉంటాయి? అవి మన ఇంట్లో ఉంటాయా? ఎక్కడుంటుంది? మేఘాలు ఎక్కడ ఉంటాయి? ఇవేంటి? పైన. ఎక్కడ? ఆకాశంలో ఉంటాయి. ఆకాశం మన కిటికీ వచ్చి కనిపిస్తుంది కదా, ఆకాశం పై నుంచి పైన మేఘాలు ఇలా వెళుతూ ఉంటాయి అనమాట, వైట్ గా. అవునా? ఎలా ఉన్నాయి? ఏ రంగులో ఉన్నాయి? వైట్. చంద్రమా పోతే నువ్వు చూసావా? వెళ్ళిందా? ఓకే, వెళ్ళిపోయిందా? మరి రోజు నైట్ డ్యూటీ చేస్తుంది కదా చందమామ పాపం. చెప్పండి, మనమేమో పగల డ్యూటీ చేస్తే చందమామ నైట్ డ్యూటీ చేసింది. సరే, మేఘాలు అంటే ఏమొస్తుందో చూడండి. ఇక్కడ వాన వస్తుందా? బాగా పెద్ద వర్షం పడుతుంది కదా. ఈ వర్షం నీళ్ళు అవునా? అవునా? వాటర్ ఎక్కడికి వస్తాయి? ఎక్కడికి వస్తాయి? కింద నేల మీద పడతాయి. నేల మీద నుంచి వెళ్ళి పొలాల్లోకి వెళ్తాయి. పొలాల్లోంచి వెళ్ళి చెరువులోకి వెళ్తాయి. చెరువు నిండిపోతే దగ్గరలో ఉన్న నదుల్లోకి వెళ్ళిపోతాయి. నదుల్లో నుంచి సముద్రాలకు వెళ్ళిపోతాయి. బీచ్ వెళ్ళావా? ఆద్య, బీచ్కి ఎప్పుడైనా వెళ్ళావా నువ్వు? బీచ్ లో ఏమున్నాయి? బొమ్మలు ఉన్నాయా? అక్కడ ఏముంది? సముద్రం ఉంది కదా. సముద్రమే కదా బీచ్ అంటే. అక్కడ చాలా వాటర్ ఉంటాయి కదా. ఎవరైనా ఒకరే చెప్పండి, అందరూ మాట్లాడదు. ఇక్కడ ఇదేంటో చెప్పనా? ఇది చెరువు. చెరువు అంటే ఎంత ఉంటుంది? కొంచెమే ఉంటుంది. చెరువులు ఏమున్నాయి? చేపలు ఉన్నాయా? ఇంకా చెరువులు ఇంకేముంటాయి? కప్పలు ఉంటాయి, ఫ్రాగ్స్. నువ్వు కూడా చూసావా? అభిలారా కప్ప ఎలా ఎగురుతుందో చూపించి ఒకసారి. అన్ని వద్దు, అది చూపిస్తాడు. నేను ఎవరు కాబట్టి వాడు రావాలి. కప్ప ఎలా ఎగురుతుందో చూపించినానా? అది కప్ప. అది కప్ప. ఎగరాలి. నో ఎగరాలి. అది ఇవేదో గులక కప్ప అన్నమాట ఇది. ఓకేనా? సరే, నేను ఇప్పుడు చేప ఎలా తిరిగిందో చూపించమంటారా? ఓకే, అందరూ ఒకసారి రావద్దు, 1 by 1. ఓకే ఓకే. కప్పలు వస్తున్నాయి. 2 కప్పలు వస్తున్నాయి. ఓకే, డన్. అందరూ కాదు, వాళ్ళు చిన్నోళ్ళు కదా మా పాప మీకంటే. ఓకే, వాళ్ళే పడిపోతారు. ఇంకో చాలు. వచ్చేసాయండి. రావాలి. ఇంక చాలు. ఇప్పుడు చేప ఎలా తిరుగుతుంది చెప్పుకుందామా? చేప చెప్పండి. నువ్వు పడతావు నాన్న, నువ్వు పడతావు. వద్దు, పడిపోతావు. రా, తర్వాత చేప తిన్నావా?
నువ్వు బాగుందా ఫిష్ ఫ్రైయా ఇప్పుడు చెప్పండి ఇలా పెట్టండి హ్యాండ్స్ అందులో పెట్టాలి చేప ఎలా నీళ్ళలో తిరిగింది చేప ఇలా వెళ్తుంది అన్నమాట రెక్కతో ఓకేనా ఫిష్ ఓకేనా సరే ఇప్పుడు మనం వర్షం మాట్లాడుకుందామా ఫిష్ కూర్చోండి వర్షం మాట్లాడుకుందాం ఫస్ట్ హ్యాండ్ ఇలా పెట్టండి లెఫ్ట్ హ్యాండ్ ఇలా పెట్టండి రైట్ హ్యాండ్ ఇలా తీసుకోండి ఒక ఫింగర్ తీసుకోండి ఒక ఫింగర్ ఇలా కొట్టండి మిరియలు కొట్టే ఫస్ట్ చిన్న చిన్న చిక్కులు పడుతుంది వర్షం ఇప్పుడు సెకండ్ 2 వేళ్ళు కొట్టాలి 2 వేలతోటి చేతులు ఇప్పుడు 3 వేళ్ళు ఇప్పుడు 4 వేళ్ళు ఇప్పుడు 5 వేళ్ళు కొట్టండి నెక్స్ట్ వర్షం పడుతుంది ఓకేనా దగ్గర కొడుతున్నాం అక్కడ పెద్ద వర్షం కానీ ఇప్పుడు వర్షం తగ్గాలి ఎలా చేద్దాం ఇప్పుడు 4 వేలతో కొట్టాలి ఇప్పుడు 3 వేలతో కొట్టాలి తర్వాత 2 వేళ్ళు తర్వాత 1 వేలు వర్షం తగ్గిపోయిందా బాగుందా వర్షం ఆట సరే ఈ రోజు టాపిక్ ఏంటి నీరు కూర్చోండి అందరూ కూర్చోవాలి అయిపోయింది బైక్ లేవడం అయిపోయింది స్టాండ్ అప్ మేఘాల నుంచి ఏమొస్తుంది వాన వస్తుంది వాన ఎక్కడికి వెళ్తుంది చెరువులోకి వెళ్తాయా చెరువులో ఎవరు తాగుతారా వాటర్ని చెరువులో ఉన్న వాటర్ ఎవరు తాగుతారు పశువులు తాగుతాయి గేదెలు మేకలు ఆవులు అవన్నీ ఉంటాయి కదా తాగుతాయా మరి మనకి వాటర్ ఎక్కడి నుంచి వస్తాయి నదుల్లో నుంచి మనకి ఏం చేస్తారు వాటర్ పైప్ లైన్స్ వేసి వాటిని ఫిల్టర్ చేసి మనకి ట్యాపుల్లో కొడుతారు అన్నమాట అప్పుడు మనం ట్యాపుల్లోంచి వాటర్ పట్టుకుంటాం అవునా సరే వాటర్ మనం ఇంక వాటితో ఇంకేం చేస్తాం చెప్పండి అసిత వాటితో ఇంకేం చేస్తాం తాగుతాము అవి ఇంకేం చేస్తాం ఇంకా బట్టలు ఉతుకుంటామా బట్టలు వాష్ చేస్తారు కదా బట్టలు వాష్ చేస్తారా ఇంకేం చేస్తాము ఇల్లు కడుక్కుంటామా తాగుతాము స్నానం చేస్తాము ఇంకేం చేస్తాము అది రామ్ ఇంకా అయిపోయింది ఆట అయిపోయింది ఇంకా ఆడమంటే పొద్దుగులు ఆడుతూ ఉంటారు ఇప్పుడు మీకు తెలుస్తుందా నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయో పైన మేఘాల్లో నుంచి వర్షం కురిస్తే మనకి తర్వాత సరే తెలుస్తుందా మీకు చెప్తారా అవి మమ్మీ చెప్తారా